హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ ట్రస్విస్టా కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గెస్ చాలా మంచి ప్యాకేజెస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో మనకు స్టార్టింగ్ శాలరీనే 35,000 to 40,000 వరకు పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ జాబ్స్ వస్తే మీ లైఫ్ సెట్ అయిపోతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చేసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ట్రస్విస్టా ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంప్యూటర్ చేసి రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంప్యూటర్ చేసి అనలిస్ట్ అండ్ అలాగే కంప్లైంట్స్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక చూడండి మనకు హైబ్రిడ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. హైబ్రిడ్ అంటే ఇక కంపెనీ వాళ్ళు మనకు బోత్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు వారానికి 4 days ఇంటి నుండి వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 days వచ్చేసి మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరు అనమాట. బెంగళూరు లొకేషన్కి అయితే వెళ్ళి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకు హైబ్రిడ్ మోడల్లో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకుంటే చాలా మంచి ప్యాకేజెస్ అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. 6 to 6.5 lakh per annum శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 40,000 to 45,000 పర్ మంత్ శాలరీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మిస్ చేసుకోకుండా ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే సో ఇక్కడ చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుతారో కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో. గైస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక్కడ ట్రస్విస్టా కంపెనీ ఏంటంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వీళ్ళు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ డెలిగెన్స్కి సంబంధించి, అదేవిధంగా ఇండస్ట్రీ రీసెర్చ్కి సంబంధించి, వాల్యుయేషన్, అదేవిధంగా ఫండ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, అకౌంటింగ్ సంబంధించి అండ్ అలాగే డేటా అనలిటిక్స్ సంబంధించి వీళ్ళు సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక్కడ మనకు చాలా రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. కుదిరితే మీరు కూడా అప్లై చేసుకునేటప్పుడు ఇక రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా చెక్ చేసుకునేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక కంపెనీలో ఎంప్లాయీస్ అయితే ఉంటారు కదా స్టాఫ్, సో స్టాఫ్కి ఏవైతే కంప్లైంట్స్ ఉంటాయో సో ఇక కంప్లైంట్స్కి సంబంధించి మీరు ఆడిట్స్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కండక్ట్ చేసేసి స్టాఫ్కి ఏవైతే కంప్లైంట్స్ ఉంటాయో సో ఇక కంప్లైంట్స్ని మీరు గ్యాదర్ చేసుకునేసి ఇక కంప్లైంట్స్ అయితే క్లియర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు యొక్క సెల్ఫ్ ఆడిట్ క్వశ్చనరీకి సంబంధించి మంత్లీ డిజైనింగ్ స్కోర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఏవైతే కంప్లైంట్స్ ఉంటాయో సో ఇక కంప్లైంట్స్ వచ్చేసి మీరు రివ్యూ చేసేసి రిపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు యొక్క డ్రాఫింగ్ SOPs, ensuring compliance to SOPs and reviewing them and annual basis అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో యాన్యువల్గా మీరైతే ఈ యొక్క SOPsకి సంబంధించి కంప్లైంట్స్ని అయితే మీరు రివ్యూ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే దీంతో పాటు కండక్ట్ ఇంటర్నల్ ఆడిట్స్ అక్రాస్ డిపార్ట్మెంట్స్ యాజ్ పర్ ది ఆడిట్ క్యాలెండర్ అండ్ ప్రిపేరింగ్ ద డ్రాఫ్ట్ ఆడిట్ రిపోర్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి ఇక కంపెనీలో ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో సో మీరు డిపార్ట్మెంట్ వైజ్ అయితే ఇంటర్నల్ ఆడిట్స్ అయితే కండక్ట్ చేసేసి ఆడిట్ క్యాలెండర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక ఆడిట్ క్యాలెండర్ ప్రకారం అయితే మీరు ఇంటర్నల్ ఆడిట్స్ని అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట డిపార్ట్మెంట్ వైజ్. అదేవిధంగా ఈ యొక్క ఆడిట్ రిపోర్ట్ని కూడా మీరైతే ప్రిపేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ప్రిపేరింగ్ అండ్ మెయింటైనింగ్ ది ATR యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అండ్ ఫాలో అప్ విత్ ది ప్రాసెస్ ఓనర్స్ ఫర్ ది క్లోజర్ ఆఫ్ ATR పాయింట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు వచ్చేసి రెగ్యులర్గా అంటే ఇక యాక్షన్ టేకన్ రిపోర్ట్ని కూడా మీరు ప్రిపేర్ చేసేసి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో డైలీ మీరు ఫాలో అప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే స్టేయింగ్ అబ్రెస్ట్ రెగ్యులారిటీ, ఇంటర్నేషనల్ లాస్ అండ్ ఎన్షూరింగ్ కంప్లైంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ప్రొవైడింగ్ క్లారిఫికేషన్ ఆర్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ గైడెన్స్ టు ఎంప్లాయీస్, యూజర్స్, ఆపరేషనల్ డిపార్ట్మెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు వచ్చేసి ఈ యొక్క ఎంప్లాయీస్కి వచ్చేసి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఉండేటువంటి డౌట్స్ కావచ్చు, క్వశ్చన్స్ అయితే మీరు క్లారిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా అసెసింగ్ ది కంప్లైంట్స్ రిస్క్ అండ్ న్యూ ప్రోడక్ట్స్
ప్రాసెస్ అండ్ సజెస్ట్ స్టెప్స్ ఫర్ మిటిగేషన్ ఆఫ్ రిస్క్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా మీరైతే ఇంటర్నల్ టీమ్స్కి అయితే ఆడిట్స్ అయితే కండక్ట్ చేసేసి వాళ్ళ కంప్లైంట్స్ అయితే మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. ఇక్కడ కంప్లైంట్స్ అయితే మీరు రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్ గైస్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రీ రిక్విజిట్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఇక ఆడిటింగ్ అలాగే కంప్లైంట్స్కి సంబంధించి అర్థం చేసుకుంటే కెపాసిటీ అయితే ఉండాలి. అలాగే దీంతో పాటు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట ఇంగ్లీష్లో. అలాగే దీంతో పాటు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకైతే ఎంఎస్ ఎక్సెల్ సంబంధించి అదేవిధంగా పవర్ పాయింట్కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే కంప్లైంట్స్ అండ్ అలాగే ఇంటర్నల్ ఆడిట్ రోల్కి సంబంధించి అర్థం చేసుకుంటే బేసిక్గా మీరు అర్థం చేసుకుంటే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఇక ప్రీ రిక్విజిట్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెస్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ అయింది కాబట్టి సో మాక్సిమం వీడియో చూసిన వెంటనే అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ క్లిక్ చేస్తారంటే మీకు SJJobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్లయితే ఇక ప్రొఫైల్ని మీరు అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోండి. కంపెనీ వాళ్ళు అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి అయితే అడుగుతున్నారు. అంటే మీకు మీరే కమ్యూనికేషన్ స్కిల్స్ యావరేజ్ ఎక్సలెంట్ అనేది అడుగుతున్నారు. సో ఇక్కడ ఎక్సలెంట్ అని చెప్పేసి క్లిక్ చేసేసి సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు SOP అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్కి సంబంధించి అదేవిధంగా యాక్షన్ రిపోర్ట్స్ కంప్లైంట్స్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అయితే అడుగుతున్నారు. ఉంటే ఎస్ బెటర్ లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. లేదా ఈ యొక్క క్వశ్చన్ అయితే మీరు స్కిప్ చేసేసి సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా నెక్స్ట్ పాప్ అయితే రావడం జరుగుతుందన్నమాట. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు అనలిస్ట్ అండ్ కంప్లైంట్స్ అని చెప్పేసి ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు ఈ జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి ఆన్లైన్ టెస్ట్ ఆర్ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే వాళ్ళు కండక్ట్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇదైతే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.